కాదా కలికి ఇట్టా కదా నాకైతే కాదు. వెహికల్ రోడ్ సినిమా కూడా ఇట్టు కాదు. నాకు నచ్చలేదు. నువ్వు క్వశ్చన్ మార్చు ముందు ప్లీజ్. క్వశ్చన్ మార్చు. చిట్టేది కదా ఇది. క్వశ్చన్ చేసుకుంటా ఆడియన్స్ పెడతారు కింద హిట్టో ఫోటో. ఎవడన్నా హిట్ అంటారు దాని సినిమాని. మీ ఉద్దేశంలో వెహికల్ కొట్టినా సరే ఇట్టు కాదు. అది లాస్ట్ చాప్టర్ వల్ల సైడ్ హీరో ఉంటాడు. సో మీరు యాక్టింగ్ వల్ల తీసండి ఎడిటింగ్ లో. కలికిలో దీపిక పడుకొని ప్రభాస్ యొక్క యాక్టింగ్ ప్రజలకు నచ్చింది కాబట్టి కలికి హిట్ అయింది. సో అదే కాంబో మళ్ళీ వాడితే స్పిరిట్ హిట్ అవుతుంది అనే ఉద్దేశంతో చెల్లడేశారు. సో అనవసరంగా దీపిక పడుకొని తీసేసి నువ్వు క్వశ్చన్ మార్చు ముందు ప్లీజ్. క్వశ్చన్ మార్చు. ఏంటి ఇందాక ఏం చెప్పి ఏం సినిమా ఇందాక చెప్పింది? కలికి ఏమైంది? కదా ఇది క్వశ్చన్ చేసుకుంటా ఆడియన్స్ పెడతారు కింద హిట్టో ఫోటో. ఎవడన్నా హిట్ అంటారు దాని సినిమాని. ఏదో లూప్ లో చూస్తే అంతే. అది హిట్ అని ఎవరన్నా చెప్తారా? నాకైతే హిట్ అవ్వలేదు. మీ ఉద్దేశంలో 1000 కోట్లు కొట్టినా సరే 1000 కోట్లు కాదు 2000 కోట్లు అని చెప్తారు. కానీ నేను కూడా అట్లానే చెప్తాను. ఏమో ఇద్దరితోటి తమిళ తిని ఎవడ కొట్టలేదని నాకు చెప్తాను. అలాగే చెప్పుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే ఒక హీరోని పైకి లేపడానికి అలాగే చెప్పుకుంటారు తమ్ముడు. అది వేరే విషయం. ఒకే కాదు ఇవన్నీ కాదు. ఇవన్నీ ప్యాను నాకైతే కాదు. నాకు నచ్చలేదు. మీకు నచ్చలేదు. సో ఆ కాంబో ప్రజలకైతే నచ్చింది. 1000 కోట్లు ప్రజలు ఇచ్చారు. అవునన్నా కదా. సో అదే కాంబో స్పిరిట్ లో కూడా పెట్టాలని అనుకున్నారు. అనవసరంగా దీపిక పడడం తీసేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆల్రెడీ చూసేసిన సినిమా మళ్ళీ ఎందుకు చూస్తాం? అదే పేరుని కొత్త వాళ్ళని యాడ్ చేద్దామని తీసాడేమో అనిపించింది నాకు. అంటే తీసాడు. కొత్త వాళ్ళని ఎవరిని యాడ్ చేస్తున్నాడు నాకు తెలిసి స్వాతి నాయుడు అనుకుంటా. సారీ మియా ఖలీఫా అలాంటి కొంచెం దేశానికి సంబంధించిన వాళ్ళని, అంటే దేశాన్ని కొంచెం ముందు నడిపించే వాళ్ళని సహాయం. ఇప్పుడు మియా ఖలీఫా చాలా మంచిది, సన్నీ లియోన్ చాలా మంచిది. అలాగే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక సోఫియా అని వస్తుంది అనమాట. కొట్టండి ఒకసారి, చాలా బాగుంటాయి వీడియోలు ఇన్స్టాగ్రామ్లో. కుద్దావాలంటే ఉన్నారా పిల్లకి? థ్యాంక్స్ అన్న. అయితే ఆవిడ కూడా బాగుంటాయి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే జనాలందరికీ లోపలే ఉంచుకోకుండా అన్ని ఇప్పుకుని చూపిస్తారు అనమాట. వాళ్ళు అలా చూపించాలి అని నేను కోరుకుంటున్నాను. అన్న మీరు కలికి మీకు నచ్చలేదు అన్నారు. మీరు నటించిన లారీ సినిమా వల్ల, మీరు నటించిన వల్ల లారీ ఫ్లాప్ అయిందంటే మీరేం చెప్తారు? లారీకి ఎన్ని కోట్లు వచ్చినాయి తెలుసా? మీ వల్ల మీరు యాక్ట్ చేయడం వల్ల లారీ చెప్పడం ఫ్లాప్ అయింది అంటారు. 20 లక్షలు పెడితే 60 లక్షలు వచ్చినాయి తెలుసా నీకు? కేవలం నా వలన, నేను హీరోగా చేయడం వల్ల. అర్థమైందా? లారీ చెప్పడం వల్ల సైడ్ హీరో ఉంటాడు. సో మీరు యాక్ట్ చేయడం వల్ల లారీ చెప్పడం తీసండి ఎడిటింగ్ లో. మీరు యాక్ట్ చేయడం వల్ల లారీ చెప్పడం ఫ్లాప్ అయింది అని అంటారు. దానికి మీరేమంటారు? నేను ఇది ఖండిస్తానండి. ఖండిస్తాను, కరికేస్తాను. అది వేరే విషయం. చెప్పండి సార్. మీ ఓవరాల్ చెప్పండి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనండి చాలా దారుణంగా ఫీల్ అవుతున్నాను. అమ్మాయిలు ఎవరు లేరని పార్క్ దగ్గర.